హలో అండి, అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే ఇలా ప్లేట్లో కలర్స్ వేసుకొని మీ అందరికీ చూపించి హోలీ జరుపుకుంటున్నాను. అంతే, సింపుల్. జాగ్రత్త, రంగులన్నీ కలిసిపోతాయి. అమ్మ ఉండమ్మా బాబు, ఇచ్చేస్తాను. వేసింది రెండు స్పూన్ల కలరు, దానికి కూడా జాగ్రత్త కలిసిపోతాయి. మళ్ళా దాయాలంట ఉగాదికి రంగులేయటానికి. ఇలా ఉంది. మీరేమో చక్కగా రంగులు వేసుకుంటున్నారు. మాకు చూడండి, ఈ ప్లేట్లో వేసి ఇచ్చారు 2 సరే సరే, చెప్పడం అయిపోయిందా? స్పూన్లే ఇచ్చేస్తాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హలో అండి, అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకుంటున్నారు హోలీ? నేనైతే ఇలా ప్లేట్లో కలర్స్ వేసుకుని మీ అందరికీ చూపించి హోలీ జరుపుకుంటున్నాను. ఏంటో మా చిన్నప్పుడు ఎప్పుడు ఇలాంటివి ఏం చూడలేదమ్మా. కొత్త కొత్త రకాల పండుగలు అన్నీ చేసుకుంటున్నారు. చిన్నప్పుడు మమ్మీ వీడియో కూడా తీసుకున్నదిరా అసలు. బా ఒక్క నిమిషం, ఏం కలిపేయట్లేదు నేను. ఇలా బాగానే చూడు, కలిపేట్లే బా మమ్మీ. అప్పట్లో అయితే మమ్మీ వాళ్ళు ఒక కలర్ కొనివ్వమన్నా కూడా చాలా పెద్ద హడావుడి చేసేవారు, తిట్టేవారు శుభ్రంగా. ఒకవేళ కలర్ కానీ పూసుకున్నామా ఇంక అయిపోయిందే మా పని. అలాంటిది ఇప్పుడు చూడండి, మా చిన్ను అయితే మొత్తం ఒళ్ళంతా పూసింది. నాకు నా డ్రెస్ మొత్తం, వైట్ డ్రెస్ వేసుకున్నానేమో, వైట్ డ్రెస్ మొత్తం చున్నీ అంతా పాడు చేసి వదిలేసింది. అయినా కూడా ఏమనలేము. ఏంటంటే అదే జనరేషన్ గ్యాప్. ఏదన్నా ఇప్పుడు ఏంటంటే అన్నీ ముద్దు, సరే పిల్లలు అలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ బాగుంటుంది కదా. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ ఇంట్లో అస్సలు ఒప్పుకునేవారు కాదు. డ్రెస్ పాడైపోద్ది, మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది, ఆ కలర్ అది పడే అని. అయ్య బాబాయ్, అసలు ఏది ఒప్పుకునేవారు కాదు. మా చిన్ను బా మొత్తం అంతా రాసింది పాపం. దానికి రాయమని చూడండి ఎలా కూర్చుందో. నాకేమో భయం, ఆ కలర్స్ అవి ఫేస్ పాడవుతుందేమో అని నేను ఊరికే అట్లా అలా పెట్టాను అంతే. తర్వాత ఈవినింగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఖచ్చితంగా. దానికి అదే పని. ఎంత క్యూట్గా ఉంది కదా, చూడండి ఎలా రాయించుకుంటుందో. ఇంకా సరిపోదు, మొత్తం రాసేసినా కూడా రాయించుకుంటుంది. అంత పిచ్చి ఆట అంటే. ఏడ్చింది ఉదయం అంతా కూడా, ఎవరు లేరు హోలీ ఆడటానికని. సో ఇంకా నేను సరే మన ఇద్దరం ఆడుకుందాంలే అని చెప్పి ఆడిపించాను అనమాట. అంటే లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ పిల్లలందరూ కలిపి ఆడుకున్నారు, ఈసారి కుదరలేదు. అది హ్యాపీ హోలీ.